హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే కిచెన్లో ఇంచి వ్యూ అనమాట. ఇది ప్రశాంతంగా ఈ గ్రీనరీ చూసుకుంటూ వంట చేసుకోవచ్చు. పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ లేవటంతోనే. ఇప్పుడే లేచాను అనమాట. నేను కూడా టైం వచ్చేసి 7:40 అయింది. 8:30కి అంతా స్కూల్ స్టార్ట్, 8:40కి అలా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నా అండ్ ఆఫ్టర్నూన్ బాక్స్ మాత్రం నేనే ఇచ్చొస్తాను. దోశ పోస్తా. సో చూసారు కదా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అలా. అండ్ స్ఫూర్తి చాలా రోజుల నుంచి ఆలూ పరాటా అని అడుగుతూ ఉంది. సో ఈరోజు బాక్స్కి ఆలూ పరాటా పెడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు టైం అయితే సరిపోదు. మధ్యాహ్నం బాక్స్ ఇంకా ఆలూ పరాటా చేసి ఇవ్వాలి. చాలా ఇష్టం స్ఫూర్తికి ఆలూ పరాటా. అండ్ నెక్స్ట్ గత 10 days నుంచి అస్సలు నిద్ర ఉండట్లేదు నాకు, మరి ఎందుకో తెలీదు. అస్సలు పడుకోవట్లేదు. మామూలుగా 9-9:30 అయిందంటే కళ్ళ మీద తూగు వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు అసలు 1 or 2 అయినా కూడా నిద్ర రావట్లేదు. అండ్ రాత్రి కూడా సేమ్ అలానే ఎర్లీ మార్నింగ్ 5 పడుకొని మార్నింగ్ 7కి లేచాను. ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది. పిల్లలకి పెట్టాలి, స్ఫూర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి, అండ్ బట్టలు ఉన్నాయి వాష్ చేయాలి, అండ్ ఇల్లు చిమ్మి తుడవాలి, అండ్ మళ్ళీ బాక్స్ పెట్టి మళ్ళీ స్ఫూర్తికి ఇచ్చేసి రావాలి. అండ్ మధ్యలో మా పూర్తి ఉంది కదా, చాలా పని ఉంది. సో రవి ఊరెళ్ళాడు అనమాట. దోసపిండి అయితే ముందు రోజే వేసి పెట్టాను నైట్కి. సో ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి బాగా ఇలా అయిందనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంట్లో దోసపిండి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో. నాకైతే ఇంకా రోజంతా దోశ తినమన్నానే తింటాను. సో నాకే కాదు, చాలా మందికి ఇంట్లో దోసపిండి ఇడ్లీ పిండి ఉంటే చాలా కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. డిస్టర్బ్ చేయడానికి, నాకు పని ఎక్స్ట్రా చేయడానికి మా పూర్వీ ఉంటుంది. ఇక్కడ నేను చట్నీ వేస్తూ ఉంటే అక్కడ దోసపిండి అంతా కలుపుతూ ఉందన్నమాట. ఎక్కడ కింద వేస్తుందా, మళ్ళీ నాకు ఎక్కడ పనా అని చెప్పి అదొక టెన్షన్. అది చూసుకుంటూ ఒక పక్క ఇక్కడ హడావిడిగా ఈ చట్నీ వేస్తా అలా అలా మార్నింగ్ కొంచెం హెక్టిక్గా గడిచింది. సోలో పేరెంటింగ్ చేయటం అంత ఈజీ కాదు. ఎవరి హెల్ప్ లేకుండా, సపోర్ట్ లేకుండా చేయాలంటే చాలా కష్టం. పిల్లల్ని చూసుకుంటూ అండ్ పిల్లల్ని పికప్ డ్రాప్ అన్నీ నేనే. సో కొంచెం కష్టం అనిపిస్తుంది. చేయాలనుకుంటే ఎంత కష్టమైనా ఇష్టంగా చేసేస్తాను. ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. దోశ నీకు పెట్టను, నేను పెట్టను నీకు. నువ్వు బ్యాడ్ గర్ల్, నేను పెట్టాను నీకు. నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. సరే సరే. చూసారు కదా, దోశ పెట్టను అనేసరికి కొట్టడానికి పైకి వచ్చేస్తుంది. సో దోశ పోసి పెట్టాను, కాకపోతే ఊరకు కొంచెం అలా ఏడిపిద్దాము అని చెప్పి అలా చెప్పాను. సో ఇక్కడైతే పూర్వీకి కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా పూర్వీ స్కూల్ గురించి వస్తే ప్రజెంట్ ఆమెకి హాలిడేస్ 3 months ఇంకా నాకు ఇంట్లో పండగే. సో కామెంట్లో కూడా అడిగారనమాట, 3 months హాలిడేస్ అయితే మరి ఫీజు సంగతి ఏంటి అని. సో పూర్వీ ప్లే గ్రూప్ అనమాట. అలవాటు అవ్వటం కోసం ప్లే గ్రూప్, ఆమె ఏజ్ని బట్టి ప్లే గ్రూప్కి వేశారు. సో మేము కూడా అలవాటు అవుతుందని చెప్పి ఇంకా మిడిల్లో జాయిన్ చేయించామన్నమాట. అక్షరాభ్యాసం అయిన తర్వాత మిడిల్లో జాయిన్ చేయించాము. సో 4 months అనమాట వెళ్ళింది. ఆ 4 monthsకి 20,000 కట్టించుకున్నారు. పర్ మంత్ 5,000 లెక్క. సో వాళ్ళు ముందే చెప్పారు ఫెబ్ వరకే ప్లే గ్రూప్ వాళ్ళకి స్కూల్ అని. ఓకే అని చెప్పి జాయిన్ చేశాము. అదనమాట. అండ్ ఇక్కడైతే స్ఫూర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మా సెక్యూరిటీ అంకుల్తో కొంచెం హిందీలో మాట్లాడాను. నా హిందీ చూసి దర్చుకోకండి. అంకుల్ దోశ కావుంగి. దోశ हाँ रात का है? हाँ नहीं नहीं अभी वो गरम है. चटनी डोसा है ना? चटनी डोसा. फोटो लीजिएगा. वीडियो. అక్కడ బాక్స్లో సమృద్ధి హోటల్ది ఉంది. కొంపతీసి అక్కడి నుంచి ఏమైనా తెచ్చాను అనుకున్నారో ఏమో, మళ్ళీ రేపు చెప్పాలి అది నేనే చేశాను అని. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బట్టలు అయితే ఉతికేసాను. సో నా చేతులతో ఉతికేస్తున్నా అనమాట. ఒక 1 year నుంచి వాషింగ్ మిషన్ కానీ ఏమీ లేదు. సో ఇంకా పైన మాకు బాగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఉతకడానికి సపరేట్గా ప్లేస్ ఉందనమాట. కార్నర్లో కనిపిస్తుంది కదా. సో ఇంక అక్కడే వాష్ చేసి ఇంక ఇక్కడే ఆరేసి ఇంకా ఒకేసారి కిందకి వెళ్తాను అనమాట. ఇది కూడా ఒక ఎక్సర్సైజ్. సో మాకున్న సామాన్లు మొత్తం కందుకూల్లో అలా
అలానే ఉంచేసాము, ఏం తీసుకొని రాలేదు. యూజ్ చేసుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాము, కిచెన్ ఐటమ్ మాత్రమే. సో ఇంకా కార్డ్స్ కానీ బెడ్స్, చైర్స్ ఏమీ తెచ్చుకోలేదన్నమాట. టీవీ, వాటర్ ప్యూరిఫైయర్ అండ్ కిచెన్ ఐటమ్ మాత్రమే తీసుకున్నాము. ఆ స్టఫ్ మొత్తం ట్రాన్స్పోర్ట్కి వేయాలన్నా కూడా డ్యామేజ్ అవుతుంది. మేము ఉండేది ఇక్కడ రెంటెడ్ హౌస్, సింగిల్ బెడ్రూమ్. సో ఆ సామాన్లన్నీ సరిపోవని చెప్పి ఇల్లు చేంజ్ అయిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి ఆ సామాన్లు తెప్పించుకోవచ్చులే అనుకొని కొన్ని సామాన్లతోనే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే నాకు కొంచెం బాగా హెడేక్గా ఉంది నైట్ నిద్ర లేకపోయేసరికి. ఇక్కడైతే కొంచెం టీ పెట్టుకున్నాను. సో ఒక 3 డేస్లో ఇది సెకండ్ టైం అనమాట టీ తాగటము. సో కాఫీ అయితే నా వల్ల కాదు అసలు, ఎందుకో కాఫీ టేస్ట్ అస్సలు నచ్చదు. అండ్ కొంచెం టీ అయితే పెట్టుకొని తాగుతున్నా. ఇది ఆవు పాలు అనమాట, బెంగళూరులో దొరికేది. అంత ఇష్టం ఉండదు తాగటానికి. సో టీ కాఫీ అలవాటు లేదు నాకు. హార్లిక్స్ తాగుతాను, అది కందుకూరులో ఉంటే. బెంగళూరులో అయితే ఇంక అది కూడా లేదు. అండ్ ఇక్కడైతే నేను టీ తాగిన తర్వాత పూర్వీకి అయితే ఆరెంజ్ ఇచ్చాను. టైం అప్పటికి 11:30 అలా అయ్యింది, 11:30. సో ఇంకా ఆ టైంలో అయితే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఫ్రూట్ ఇస్తాను. పాలు అయితే మాత్రం వీక్లీ ఒకసారే ఇస్తా. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ గార్డెన్ అనమాట, టెర్రస్ వెజిటేబుల్ గార్డెన్. సో మా నైబర్, మా పక్కింటి అమ్మాయి పైన పెంచుతూ ఉంటుంది చెట్లు, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసింది. సో ఆ రోజు నన్ను పిలిచిందనమాట, ఇలా వెజిటేబుల్ హార్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తే ఇంకా నేను వీడియో తీసుకోవడానికి వెళ్ళాను. సో ఇవన్నీ బీన్స్, రాడిష్, గార్లిక్ ఇవన్నీ హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ వీడియో అయితే కొంచెం షూట్ చేసుకున్నాను. ఇది తీసుకొని కూడా గత 9 months అవుతుంది. ఇంతవరకు అప్లోడ్ చేయాలి, అసలు గుర్తులేదనమాట. ఇదొక బిట్ అంటే ఇవి క్లిప్స్ ఉన్నాయి అని చెప్పి. సో తర్వాత నిన్న అన్నీ డిలీట్ చేస్తూ ఉంటే దాంట్లో కనిపించింది. సో అందుకే ఇంకా యాడ్ చేసేసా. సో ఇక్కడ టమోటా చెట్లు ఉన్నాయి అండ్ పచ్చిమిరపకాయ, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సొరకాయ, బీరకాయ అండ్ ఏవో చాలా ఉన్నాయి, గుర్తులేదు, మర్చిపోయాను, చాలా నెలలైంది కదా. సో ఇక్కడైతే టెర్రస్ గార్డెన్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో పెంచుకోవాలి అని చెప్పి. సో మేము కందుకూరులో ఉన్నప్పుడైతే మంచిగా అన్ని వెజిటేబుల్స్ మంచిగా పెంచాము. సో టమోటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయ అండ్ గోంగూర ఇవన్నీ చాలా మన ఇంట్లో పెంచుకునేవి చాలా టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. కాకరకాయ, బీరకాయ, ఇంకా మెంతికూర, పుదీనా ఇవన్నీ ఉన్నాయన్నమాట మా ఇంట్లో. సో మేము బెంగళూరు వచ్చే ముందు అన్నీ తీయించేసాము, మళ్ళీ పురుగు అంతా పట్టిద్ది అని చెప్పి. సో అన్నీ అక్కడంతా గార్డెన్లంతా క్లీన్ చేయించి ఇంకా బెంగళూరు అయితే వచ్చేసాము. సో ఇదన్నమాట వీళ్ళ టెర్రస్ గార్డెను. అండ్ ఇదే అనమాట వాళ్ళ టెర్రస్ గార్డెన్. చాలామందికి ఇలా చాలా ప్యాషన్గా ఉంటుంది ఇలా చేయాలి అని. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, 2 రకాలు ఉంది, వైట్ ఉంది అండ్ పింక్ ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ చెప్పాను కదా బాక్స్ ఇచ్చేసి రావాలి స్ఫూర్తికి లంచ్ బాక్స్ అని చెప్పి. సో దానికోసం ఇక్కడ ఆలూ పరాటా అయితే చేస్తున్నా. అప్పటికి టైం వచ్చేసి 11:40, 50 అలా అయ్యింది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఒక బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం దీంట్లో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా. సో ఇవి కొంచెం మాడిపోద్ది అనమాట, మాడిపోకుండా లైట్గా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో ఇంకా పొటాటో వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం వేసిన స్పైసెస్ మాడిపోయిందంటే అసలు ఉన్న టేస్ట్ అంతా పోతుంది. సో ఇక్కడైతే లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది.
అండ్ పొటాటో కొంచెం నీరుగా ఉంది, కొంచెం బాగా గట్టిగా ఉంటే మనకి బాగా వస్తుంది అనమాట పరాటా. ఆ రోజు ఎందుకో పొటాటో కొంచెం నీరుగా ఉంది. అండ్ ఇక్కడ చూడటానికి అంటే కొంచెం లడ్డూలాగా బాగానే వచ్చింది కానీ ఇలా ఉండలు చేస్తే, కాకపోతే మనం చపాతీ రుద్దుకుంటాం కదా లోపల స్టఫ్ పెట్టిన తర్వాత, అది ప్రెస్ చేసినప్పుడు ఆ లోపల స్టఫ్ బయటికి రాకుండా ఉంటే బాగా వచ్చినట్టు, లేకపోతే కొంచెం బయటికి వచ్చింది అంటే కొంచెం పొటాటో మనం చేసే విధానంలో కొంచెం తేడా ఉందని అర్థము. సో ఇక్కడ నేను కరెక్ట్గానే చేశాను, మరి పొటాటోలో నీరు ఎక్కువ ఉండేటప్పటికో ఏమో అది కొంచెం ప్రెస్ చేసేటప్పటికి సైడ్స్న బయటకు వచ్చిందనమాట ఆలు స్టఫ్. ఇక్కడ రుద్దేటప్పుడు ఇలా సైడ్స్ బయటకు వస్తుంది కదా, అలా వస్తుందన్నమాట. అలా వస్తే నాకు అసలు చేయబుద్ధి కాదు, కానీ ఎలా వచ్చినా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చేసినా బాగా రౌండ్గా బాగా స్టఫ్ అనేది బయటికి రాదు, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. సో ఈసారి కొంచెం ఇలా అయ్యింది. అండ్ ఇక్కడైతే చేయటం కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి స్ఫూర్తి వరకు చేసి ముందు బాక్స్ అయితే పెట్టేశా. అండ్ ఇక్కడ కొంచెం పెరుగులో షుగర్ అంటే ఆలు పరాటా కాంబినేషన్ పెరుగు చక్కెర, సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నా. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.